Hey, Friday forever. It's Friday. It's Friday. Good morning. Say bye-bye to daddy. Shopping time. అబ్బా షాపింగ్ కూడా ఒక యాక్టివిటీయా అని అన్నాడు మా బావ. మరి గర్ల్స్కి అంతకన్నా ఇంట్రెస్ట్ అయిన యాక్టివిటీ ఇంకేముంటుందో చెప్పండి కదా. చూడండి మా చిట్టిది ఎంత ఎగ్జైటెడ్గా ఉందో షాపింగ్ అనేసరికి. అయినా షాపింగ్ వల్ల పిల్లలకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకేం తెలుసు సార్. వాట్ ఈస్ షీ టాకింగ్ అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకసారి ఇది క్లిప్పింగ్ చూసేసుకోండి. అక్కడ నుంచి తీసుకో, ఒకటి దీనికి మ్యాచింగ్ సెలెక్ట్ చేయనా. అదా గుడ్ గర్ల్, అది కావాలా? అదనమాట. చూసిండ్రా మళ్ళా దాని మ్యాచింగ్ అదే సెలెక్ట్ చేసేసుకుంది. ఇంక ఇక్కడంతా వేరియస్ మెటీరియల్స్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఇక్కడ ద వర్క్స్కి వచ్చినాము. ఇక్కడంతా మస్తు కలర్ఫుల్గా ఐటమ్స్ చాలా పెట్టున్నాయి. ప్లస్ ఇక్కడ క్రాఫ్ట్ ఐడియాస్ కూడా మస్తు ఉంటాయి. నాకు మస్తు ఇష్టం ఈ స్టోర్ అంటే. అట్లా ఒక రౌండ్ వేసుకొని ఇక ఈ లోపు టైం అయింది. ఇక చేంజింగ్ స్టేషన్కి పోయినాము. ఇక్కడ ప్రతి షాపింగ్ సెంటర్లో ఈ చేంజింగ్ స్టేషన్స్, ఫీడింగ్ స్టేషన్స్ ఉంటాయి. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మంచిగా ఇక్కడ మనం హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇక అంత కంఫర్టబుల్ అయినాం. ఇక అయినాక నెక్స్ట్కి పోయినాం. ఇక సీరియస్గా నేను బట్టలు ఇప్పుడు సెలెక్ట్ చేయాలా అన్నట్టు చూసుకుంటుంది. అది కావాలా, ఇది కావాలా? చూడు, ఇది కావాలా అదా? నీ ఇష్టం, చెప్పు ఏది కావాలి. నువ్వు చూస్ చేసుకో, ఏది కావాలి. రెండు కావాలా? దొంగ పడుకోవాలి. ఇక ఇంటికి వచ్చేసి నేను టొమాటో తింటుంటే చూడండి ఎట్లా చూస్తుందో. నాకు ఎట్లనే ఇప్పుడు లంచ్ చేయడానికి ప్రిపరేషన్కి టైం కావాలని చెప్పేసి నేను ఒక 2 టొమాటో పీసెస్ దానికి హై చైర్లో కూర్చోబెట్టి ఇచ్చేసిన. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం టొమాటో ఇచ్చిన. బట్ మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఐ థింక్ షీ లైక్ ఇట్. ఐఎమ్ గ్లాడ్ షీ డిడ్ బికాస్ మంచి టొమాటోస్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్స్ మంచిగా ఉంటాయి. సో మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అయ్యా ఉట్టి టొమాటో అట్లా ఇచ్చినవేంది అని మీకు కొంతమందికి డౌట్ రావచ్చు. ఏ ఫుడ్ ఎట్లా సేఫ్గా ఇవ్వాలి అనేది నేను ఒక యాప్ చూసి ఫాలో అవుతా. అందులో అట్లనే ఇస్తూ ఉంటా. మీకు డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి కింద, నేను ఫుల్ వీడియో చేస్తాను మీకోసం. ఈ టొమాటోస్ ఏందో నాకు మస్తు వర్కౌట్ అయినాయి. మంచి 20 మినిట్స్ నాకు టైం ఇచ్చింది లంచ్ ప్రిపేర్ చేసుకోనికి. ఇవాళ మా లంచ్ ఇదే. ఇక బావకి ప్లేట్ ఇచ్చేసి వచ్చి నేను దాంతోపాటు కూర్చొని తింటూ ఉన్నా. ఎందుకంటే మోడల్ ఈటింగ్ అనేది మనం అలవాటు చేయాలంట. ఇట్లా నేను తింటూ ఉంటే చూసి అది కూడా తినడానికి ట్రై చేస్తూ ఉంది. దానికి స్వీట్ పొటాటో చికెన్ ప్యూరీ కూడా చేసిన. అది టొమాటోతో అట్లనే ఆడుతూ ఉంది. ఇక గ్యాప్లో నేను ప్యూరీ పెడుతూ ఉండే. మంచిగా తిన్నది. బట్ చూడండి ఎంత మెస్ చేసిందో. ఇక మంచిగా చేసి ఆ కొంటె నవ్వు చూడండి ఇక లాస్ట్కి. ఇక షాపింగ్ చేసేసి మా సలిసిపోయినా ఇక నేను పడుకుంటా అన్నట్టు చేసింది. ఇక పడుకుంటుందేమో అనుకున్నా. బట్ ఇక లేచి ఏంది మమ్మీ నేను అప్పుడే ఎట్లా పడుకుంటా, నీకు డే ఆఫ్ కదా ఇవాళ, నేను ఎందుకు అనుకుంటా అన్నట్టు మంచిగా లేచి ఎంజాయ్ చేస్తుంది. ఇక అటు ఆడి ఇటు ఆడి ఇక లాస్ట్గా అయితే కొంచెం సేపు పడుకుంది. ఇక లేచినాక మేము ఇక మంచిగా బాత్ ఎంజాయ్ చేసినాక ఇక కిందకు వచ్చిన. ఇట్లా షీన్ పార్సెల్ వచ్చింది. అందులో ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామని ఇక తీసుకొస్తుంటే ఇక చూడండి అదే పట్టుకొని అదే మూసుకొని వస్తారట. నీ షాపింగ్ నువ్వే తెచ్చుకుంటున్నావా? నీ షాపింగ్ నువ్వే తెచ్చుకుంటున్నావా? ఈ షీ స్టాండింగ్ బిహైండ్ ద హే. ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేయి. ఇదిగో 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 ఇదిగో. No, that's cow. అయ్యో అది తినేది కాదురా. అది కవ్వు తినేది, నువ్వు తినేది కాదంట. ఈ షీ స్క్వెల్చింగ్ ఇన్ ద మడ్. No, that's big. Yes, here is the big hand. Here is the big hand. Here is the big hand. Amma. Amma. వారిని తెలుగు అక్షరాలు నేర్పిద్దామంటే చూసిండ్రా. ఇప్పుడు అదంతా బ్యాగ్లో ఏమున్నాయో అన్నీ తీసి చూసిందాక నిద్ర పట్టేటట్టు లేదు దానికి. ఇక అట్లా కొన్ని ఐటమ్స్ అన్నీ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసిన. అన్నీ కొన్ని చూస్తూ ఉంటే కదా దాని రియాక్షన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. ఏంట్రా ఇది ఒక వాటర్ మ్యాట్. ఇంత కలర్ఫుల్గా ఉంది. ఫిష్ కూడా ఉన్నాయి. ఇందులో వాటర్ నింపుకుని ఇవాళ ఆడుకుందామరా చక్కని చుక్క. ఇవాళ ఆడుకుందాం ఇది, సరేనా? ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో నాకు మస్తు ఐటమ్స్ కనిపిస్తున్నాయి, బేబీ ఐటమ్స్. అసలు ఏది కొనాలి ఏది కొనొద్దు అని మస్తు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఇక నేను చదివిన ఈ వాటర్ మ్యాట్ గురించి, దీనికి మంచిగా బెనిఫిట్స్ ఉన్నాయని తీసుకున్నా. ఇది మెయిన్గా సెన్సరీ స్టిమ్యులేషన్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందంట, ఎస్పెషల్లీ విజన్ స్టిమ్యులేషన్కి. దీనిలో అంతా లోపలంతా ఇట్లా మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉండడం వల్ల వాటర్ నింపితే ఆ ఫిష్ అది ఇట్లా కదులుతూ ఉంటే మంచిగా ఎంజాయ్ చేసింది మా బుజ్జిది.
ఇది టమ్మీ టైంకి కూడా మంచి హెల్ప్ఫుల్ అవుతుందంట. ప్లస్ ఇది ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళి టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చూస్తూ ఆ హ్యాండ్ని మూవ్ చేయడం కూడా దానికి మంచి స్కిల్ అది డెవలప్ అవుతుందంట వాళ్ళకి. ప్లస్ మనం ఎప్పుడైనా వాళ్ళతో ఆడేటప్పుడు వాళ్ళ లెవెల్కి వచ్చి ఇట్లా ఆడాలంట. దానివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే అలా ఈజీగా తెగ ముద్దులు పెట్టేయచ్చు. ఓయ్ ఎక్కడికి రా వెళ్తున్నావు? ఓర్ని, నీకు అక్కడ అంత మంచి టాయ్ పెడితే నీకు కావాల్సింది ఇదారా? నీకేం కొనద్దురా ఇంకా. చుట్టూ ఎన్ని బొమ్మలున్నా ఈ వెట్ వైప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మాత్రం ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఈ ఫ్యాంటసీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదురా బాబోయ్. ఎనీవేస్, ఇంటర్నెట్లో చదివిన బెనిఫిట్స్ అన్నీ నిజమో కాదో నాకైతే తెలియదురా బాయ్. నాకు తెలిసింది ఏంటంటే మా చిట్టి తల్లి దీంతో మస్త్ ఎంజాయ్ చేసింది. అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ ద మెమరీస్ మేడ్. చలో దెన్, ఆఫ్టర్ ఎ లాంగ్ ఫ్రైడే వీఆర్ బోత్ super tired. Good night. See you next week in our next video. And please subscribe.